నమస్తే. హాయ్ గాయ్స్. హోయో సంగ్ తెచ్చిండు. ఏంటంటే ఆదామని అవుతే కుక్కలేమని పడ్డాయి గాయ్స్. మా అవతారాలు చూసి ఏమైందంటే కుక్కలు ఎమ్మడబడ్డాయి. జర్ర అయితే పడుతుండే. పట్టేసింది అనుకున్నాం కుక్క. పెద్ద మనిషి అట్లు ఊగిండు వెనకాల కూర్చొని పెద్దనా ఎటు పోతున్నాం అన్న? నల్గొండకి దేనికి పోతున్నాం అన్న? టిఫిన్ చేయనికి గాయ్స్. భయ్యా 5 ప్లేట్లు కట్టొచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, ఇగో ఫస్ట్ మమ్మల్ని అనుకుంటారు కదా, ఇగో ఏంది జాకెట్ వేసుకొని ఫుల్ వర్షం పడుతుంది. టైం అయితే ప్రజెంట్ 5 అవుతుంది. ఒక పెద్ద మనిషి వచ్చిండు, పిచ్చిలేస్తుంది అన్న, ఇంట్లో ఉండి బయటకు పోదాం అన్నాడు. 5 o'clock ఎటు పోతున్నామో తెలియదు. ఏమన్నా అంటే లాంగ్ డ్రైవ్ అంటుండు. చూపిస్తా ఆ పెద్ద మనిషి. అన్న కొంచెం ముందుకు రావచ్చా అన్న? నమస్తే. హాయ్ గాయ్స్. ఎటు పోతున్నాం అన్న? తెలియదు గాయ్స్ ఎటు పోతున్నామో అంతేనా? లేస్తుంది ఇంట్లో కూర్చొని 2 రోజుల నుంచి. కొంచెం గట్టిగా మాట్లాడాలన్న. 2 రోజుల నుంచి పిచ్చిలేస్తుంది గాయ్స్ ఇంట్లో కూర్చోవాలంటే. వర్షం పడుతుంది అయినా ఇగో జాకెట్లు వేసుకొని ఇగో వర్షంలా ఇంకా హైలైట్ అయింది అనుకుంటున్నావు. చూపిస్తా. హోయో సంగ్ తెచ్చిండు. హోయో సంగ్ మీద రైడర్ హెల్మెట్, అగో ఆ బండికి హెల్మెట్కి సంబంధం లేకుండా ఉంది. సో ఎటు పోతున్నాం అంటే, అన్న ఎటు ఒకటి పోదాం లాంగ్ డ్రైవ్ అని చెప్పేసి ఇప్పుడే భయ్యా హాఫ్ ట్యాంక్ చేయించాను పెట్రోల్. అరే ఏం హాఫ్ ట్యాంక్ చేయించినావా లేదా? చూపిస్తావు అంటావా ఇప్పుడు? అది లైట్గా కనిపించదురా? కనిపిస్తుంది, మిల్లలేస్తుందేమో. అది జర టైం పడుతుంది అయితే. అగ్గో లేస్తుంది మెల్ల ఆగో. ఏరా ఇది మెల్ల హాఫ్ ట్యాంక్లో వేస్తుంది. అరే ఇప్పుడు చెప్పురా, ఇటు సైడ్ పోదాం చెప్పదు ఒకటి. ఎటు తీసుకుపోతే అటు పోదాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము గెట్కేసార్లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. చూద్దాం ఎటు వెళ్తామో. ఓకేనండి, ఇంతసేపు ఏంటంటే ఆదామని అవుతే కుక్కలేమని పడ్డాయి గాయ్స్. కిలోమీటర్ అయితే మేము ఏమైందంటే స్టోరీ, ఇదే రూట్లో వెనకాల నుంచి వస్తున్నాము. మా అవతారాలు చూసి ఏమైందంటే కుక్కలు ఎమ్మడబడ్డాయి. జర్ర అయితే పడుతుండే. పట్టేసింది అనుకున్నాం కుక్క. అట్లా అయిపోయింది. ఈ రైడర్ గాడు ఏం చేసినట్టే ఆ కుక్క వచ్చిందని చెప్పి ఇంకా చంపిండు. అసలు జస్ట్ మిస్, ఇట్లా కాలు పడుతుండే. అరే ఎట్లయిందా బండి పడుతుండే గాయస్. 2 నిమిషాలు ఈ పెద్ద మనిషి అట్లు ఊగిండు వెనకాల కూర్చొని. మంచిగా అట్లా అయిపోతుంది. అప్పుడప్పుడు ఏం చేస్తాం, చేయలేము. సో మేమైతే బ్లాగ్ మొత్తం చూసాను. ఎటు వెళ్తామో చూపిస్తాం, ఎటు వెళ్తామో కూడా తెలియదు. వెళ్తున్నాము హైవేలా. సో లెట్స్ సీ ద వీడియో. సో పెట్రోల్ పంప్లోకి పోయి హాఫ్ ట్యాంక్ చేయించినాము బండికి. సో ఏరియాకి వెళ్తామో తెలియదు కాబట్టి హాఫ్ ట్యాంక్ చేయించినాము. సో వీడియో చూసేయండి. వర్షంలో ఎటు వెళ్తున్నామో తెలియదు కానీ వెళ్తున్నాం. అది ఈడు తలకాయ ఊపినంటే అంతే. స్వర్ణగిరి పోదాం అనుకున్నాం కానీ స్నానం చేయలేదు. మొత్తం నాన్ వెజ్ తిన్నాం నైట్ కూర్చొని.
దాటేసి వెళ్ళిపోతున్నాం. గాయస్ యాదగిరిగుట్ట ఎంట్రన్స్, కానీ యాదగిరిగుట్ట పోతలేం. ఇక్కడ ఏదో రైట్ ఉంటే రైడ్ తీసుకుంటున్నాం గాయస్. చూద్దాం ఎటు పోదాము. ముంగట పైన అయితే ఫాలో అయిపోదాం. బాగా దాకా పోతాడు. సో ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు ప్రెజెంట్ ఏడున్నామంటే ఇంకా నల్గొండకి వెళ్ళాలి. నల్గొండకి దేనికి పోతున్నాం అన్నా? పెద్దనా ఎటు పోతున్నాం అన్న? నల్గొండకి దేనికి పోతున్నాం అన్న? టిఫిన్ చేయనికి గాయస్, టిఫిన్ చేయనికి గాయస్. టిఫిన్ చేయనికి నల్గొండకి పోతున్నాం. దగ్గర దగ్గర మెల్లగా పోతున్నాం కాబట్టి గంటన్నర అయింది. ఇప్పుడు టైం 7 అవుతుంది. సో లొకేషన్ అయితే అమ్మా ఒక ఎడారి టైప్ ఉంది. స్ప్లెండర్ మీద బాగా నడిపిస్తుండు రైడర్. ఇప్పుడు పోయి టిఫిన్ చేసి ఇంటికి స్టార్ట్ కావాలా. ఎవడన్నా హైదరాబాద్లో ఉంటే టిఫిన్ చేస్తారంటారు, కానీ ఇక్కడ ఏదో నార్మల్ అంటే హైదరాబాద్ కన్నా ఈ ఏరియాలో కొంచెం మంచిగా ఉంటుందంట. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఎంత దూరం ఉంది. సో వెళ్ళి తిని మళ్ళీ రిటర్న్ పోతాం. అది ఏ బండి మీద? ఓఎసాంగ్ నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు. ఏమంటారు? అరే అయాబుజా అయాబుజా అంట. సో అలా టిఫిన్ తిని చెప్తాం. సో లెట్స్ సీ ద వీడియో. సో ఈ ఫేమస్ టిఫిన్ సెంటర్కి వచ్చేసినాము. ఇంకా ఆర్డర్ చేసి ఇక సంజయ్ గారు తింటున్నాడు. నేను తినేటప్పుడు తీసామనుకున్నా కానీ అందరు పబ్లిక్ ఉండేసరికి తీయలేకపోయినాను. సో మంచిగా ఉంది టిఫిన్ అయితే. సో ఫ్రెండ్స్, ఇగో మీరు అది చిన్న క్లిప్స్ చూసి ఉంటారు హోటల్ది. అయితే హోటల్ ఏమైందంటే వీడియో తీద్దాం అనుకున్నాం. అయితే ఆడకు పోగానే వీడియో ఆన్ చేయగానే అందరు విచిత్రంగా చూస్తారు. వీళ్ళు ఎక్కడోళ్ళు అని చెప్పేసి విచిత్రంగా మొత్తం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. విచిత్రంగా చూస్తారు. మాకే సిగ్గు అనిపించింది. అరే చెప్పురా. చాలా చికెన్ గాయస్. అందుకనే జర్ర చిన్న క్లిప్స్ పెట్టిన అది తినిందాడ. ఎవడన్నా టిఫిన్ తినడానికి హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు, ఆల్మోస్ట్ నల్గొండ ఒక 10-15 కిలోమీటర్స్ అయితే నల్గొండ అయితే ఆడ వరకు వచ్చినాం. టిఫిన్ తిన్నాం. ఎన్ని తిన్నాం అనుకుంటారు? మంచిగా 3 ప్లేట్లు తిన్నాం. హైలైట్ ఏందనుకుంటున్నాం, 3 ప్లేట్లు తిన్నాము. కానీ ఇది ఏం చేసినా అనుకుంటున్నాం 3 అంటే ఎన్ని ప్లేట్స్? 6 ప్లేట్స్ వస్తుంది భయ్యా. 5 ప్లేట్లు కట్టొచ్చింది. వచ్చిన తర్వాత లెక్కేసుకుంటాం అంటే ఇయ్యా అయిపోయింది. ఏం చేస్తాం ఇంకా అయితే అప్పుడప్పుడు ఏంటంటే బిగినర్స్ మిస్టేకా? అమ్మా అసలు నిద్ర లేదు. పొద్దున 5 గంటలకు పట్టుకొచ్చిండు. టైం 8 అవుతుంది. అమ్మ చేతి వస్తుందిరా. సో అది సంగతి. మీరు కూడా ట్రై చేయండి. ఏదన్నా నచ్చితే వెళ్ళండి. మంచిగా దూరం అయినా సరే పర్లేదు. నెక్స్ట్ పక్క ఇంకోటి తీస్తాము. అది ఈసారి నల్గొండ కదా. నెక్స్ట్ ఏడాకి వెళ్తాము? వరంగల్ కాదరా, విజయవాడకి వెళ్ళిపోం డైరెక్ట్. పక్క దేశం ఏముంది? పాకిస్తాన్. సో పక్క విజయవాడకు కూడా వెళ్తాము. ఓన్లీ టిఫిన్ చేయనీకే బండి మీద. అది కూడా ఓకే అయాబుజా మీద వెళ్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, కమెంట్స్ కూడా పెడతలేరు. సో కమెంట్స్ కూడా పెట్టండి. మీకు ఏమైనా థాట్స్ వస్తే మాకు చెప్పండి, మేము చేస్తాం కన్ఫర్మ్. ఏమంటారా? అంతే గాయస్, అంతే. ఈయనకి గట్టి నిద్ర వస్తుంది. తిన్నాడు గట్టిగా 3 ప్లేట్లు తిన్నాడు భయ్యా. చూడడానికి బక్కగా ఉంటాడు, తిన్నాడు. కానీ ఏమంటారా? ఏమేమి తిన్నావురా? ప్లేట్ పూరి, దోశ, ఇడ్లీ. సరిపోయినా? బోండా, వడ బాగాలేదంట. అయితే
అది ఓన్లీ దోశ ఇంకా పూరికి ఫేమస్ అది. సో ఇంకా పోయినాం, తిన్నాం, ఇంకా రిటర్న్ చలో బ్యాక్ టు హోమ్. ఇంకా 2 అవర్స్లో ఇంటికి వెళ్తాం. సో అదే సంగతి. చలో బాయ్ బాయ్.